త్యాగం మరియు భాగ్యం అనే ఈ శీర్షికలో మొత్తం 10 మురళీలు రికార్డ్ చేశాము. ఇది 7వ మురళి. 6వ మురళిలో బాబా త్యాగి మరియు మహాత్యాగి యొక్క తేడాల గురించి వివరించారు. ఈ 1982 ఏప్రిల్ నెల 28వ తారీఖు ఈ అవ్యక్త మురళిలో బాబా సర్వస్వ త్యాగి యొక్క గుర్తుల గురించి తెలియజేశారు. ఇవి మొత్తం 10 మురళీలు. ఇక్కడ స్క్రీన్ మీద చూపించినట్టు ఈ శివ్ పరమాత్మ జ్ఞాన మురళి అన్న ఈ యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో త్యాగం మరియు భాగ్యం అన్న స్లాట్ స్పెసిఫైడ్ చేసి దాంట్లో ఈ మురళీలు 10 ఉన్నాయి. ఆసక్తి ఉన్న విద్యార్థులు చూడవచ్చు. ముఖ్యంగా ఎవరైతే రాజకుటుంబాల్లోకి రావాలి అని అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ మురళీలు వినడం కానీ చదవడం కానీ చేసి ధారణా స్థాయిలోకి తీసుకురావాలి. బాబా చెప్పేది ఆత్మజ్ఞానం కాబట్టి ఆత్మ అన్న స్థితిలో ఉండి వినాలి. దానికి మనం చేయవలసిన సంకల్పము, నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. బాబాతోటి టీచర్ అన్న సంబంధాన్ని కూడా జోడించాలి. దానికి మనం చేయవలసిన సంకల్పము, నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచరు. బాబాతోటి సద్గురువు అన్న సంబంధాన్ని కూడా జోడించాలి. దానికి మనం చేయవలసిన సంకల్పము, బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును. బాబాతోటి జీవిత భాగస్వామి అన్న సంబంధాన్ని కూడా జోడించాలి. దానికి మనం చేయవలసిన సంకల్పము, బాబా నాకు జీవిత భాగస్వామి, నేను బాబాకి జీవిత భాగస్వామిని. ఈ మురళి యొక్క మహావాక్యాలు ఏంటంటే, ఈరోజు బాబ్దాదా నలువైపులా ఉన్న మహాత్యాగి, సర్వస్వ త్యాగి పిల్లలందరినీ చూస్తున్నారు. ఏ పిల్లలు ఈ మహాన్ భాగ్యం పొందుతున్నారు లేక సమీపంగా చేరుకున్నారు అని చూస్తున్నారు. ఇటువంటి సమీప అంటే బాబా సమానంగా శ్రేష్టంగా ఉండే సర్వస్వ త్యాగి పిల్లలను చూసి బాబ్దాదా కూడా సంతోషిస్తున్నారు. సర్వస్వ త్యాగి అయిన పిల్లల యొక్క విశేషతలు ఏమిటి? ఆ విశేషతల ఆధారంగా సమీపంగా మరియు సమానంగా అవుతారు. అవి ఏమిటి? సాకార తనువు ద్వారా కూడా ఆఖరి మాటలలో 3 విశేషతలు వినిపించారు అంటున్నారు. బ్రహ్మబాబా సమానంగా అవ్వాలనుకున్న వాళ్ళు ఈ యొక్క క్వాలిటీస్ మనలో ఉన్నాయా లేదా చెక్ చేసుకుని, ఒకవేళ లేకపోతే యోగం చేసి ఆత్మ యొక్క శక్తిని పెంచి ధారణా స్థాయిలోకి తీసుకురావాలి. అందుకే బాబా సాకార తనువు ద్వారా కూడా ఆఖరి మాటలలో 3 విశేషతలు వినిపించారు. సంకల్పంలో సదా నిరాకారి నుండి సాకారి, సదా అతీతంగా మరియు బాబాకి ప్రియంగా ఉండాలి అంటున్నారు. సంకల్పంలో సదా నిరాకారి నుండి సాకారి అంటే ఇక్కడ ఎప్పుడు దేహంలో ఉండి కర్మలు చేయాలా లేదా ఇప్పుడు ఎప్పుడు నిరాకారి స్థితిలోకి ఉండాలా అని చెప్పేసి ఇవి సంకల్ప స్థాయిలో చెయ్యగలగాలి అంటున్నాడు. అందుకే సదా అతీతంగా మరియు బాబాకి ప్రియంగా ఉండాలి అంటున్నారు. వాచ సదా నిరహంకారిగా అంటే సదా ఆత్మిక మధురత మరియు నిర్మాణత ఉండాలి అంటున్నారు. సర్వస్వ త్యాగి గుర్తులు ఇవన్నీ. సో వాచ చాలా నిరహంకారిగా అంటే నాకే అన్ని తెలుసు, నేను చెప్పిందే వినాలి, నేను చెప్పేదే రైట్ అని ఏదైతే అహంకారం ఉందో అది లేకుండా సదా ఆత్మిక మధురత మరియు నిర్మాణత ఉండాలి అంటున్నారు. సో బాబా ఏదైతే ఆత్మిక మధురత అనంటే ఇక్కడ ఆత్మ అన్న స్థితిలో ఉండి జ్ఞానం చెప్పేటప్పుడు బాబా చెప్పినట్టు ప్రేమతోటి అందరినీ జ్ఞానవంతులు, శక్తివంతులు, భాగ్యవంతులుగా తయారు చేసే విధంగా చెప్పాలి. అందుకే ఆత్మిక మధురత మరియు నిర్మాణత. మళ్ళీ ఇవన్నీ చెప్పి ఏది ఆశించొద్దు. అంటే స్థూలమైన వస్తు వైభోగాలు కానీ లేకపోతే సూక్ష్మమైన గౌరవ మర్యాదలు కానీ ఇవేవి ఆశించొద్దు. తర్వాత 3వ విషయం, కర్మలో ప్రతి కర్మేంద్రియం ద్వారా నిర్వికారి అంటే పవిత్రత యొక్క వ్యక్తిత్వం కలిగి ఉండాలి. కర్మేంద్రియం ద్వారా నిర్వికారి అంటే ఇక్కడ వికారాలన్నీ కర్మేంద్రియాల ద్వారానే లోపలికి వస్తాయి కాబట్టి కర్మేంద్రియం ద్వారా నిర్వికారి అంటే ఏ వికారాలు కూడా కర్మేంద్రియాల ద్వారా రాకూడదు. అలా ఉన్నప్పుడే పవిత్రత యొక్క వ్యక్తిత్వం కలిగి ఉండాలి అంటున్నారు. అంటే ఇక్కడ ఇంతకుముందు ఏవైతే బాబా మురళీలు చెప్పారో 6 మురళీలు, ఆ మురళీల్లో బాబా కర్మేంద్రియాలతో ఏదైతే సంబంధం ఉందో మనకి అది కూడా త్యాగం చేయాలని చెప్పారు. ఆ మురళి అర్థమైతే ఈ మురళి ఈ పాయింట్ అన్నది ఆచరణలోకి తీసుకురావచ్చు.
అందుకే విద్యార్థులు వినేటప్పుడు ఆ సీక్వెన్స్ పెట్టి లైన్‌గా వింటే అప్పుడు ఈ యొక్క మురళి అన్నది మనకి స్పష్టత, అవగాహన 2 పెరుగుతాయి కాబట్టి ధారణా స్థాయిలోకి తీసుకురావడం అన్నది సహజమైపోతది. అందుకే ప్రతి కర్మేంద్రియం ద్వారా మహాదాని మరియు వరదానిగా ఉండాలి. మస్తకం ద్వారా సర్వులకు స్వస్వరూపం యొక్క స్మృతి ఇప్పించే మహాదాని లేక వరదాని అవ్వాలి అంటున్నారు. ప్రతి కర్మేంద్రియం ద్వారా మహాదాని, వరదాని అంటే ఇక్కడ కళ్ళ ద్వారా గాని అంటే కళ్ళ ద్వారా దృష్టి, సృష్టి ఇవన్నీ ఏవైతే చెప్తూ ఉంటారో ప్రతి కర్మేంద్రియం ద్వారా సేవ జరగాలి అంటున్నారు. మస్తకం ద్వారా సర్వులకు స్వస్వరూపం యొక్క స్మృతి ఇప్పించే అంటే మన మస్తకాన్ని చూస్తే ఆత్మాన్న స్థితిలోకి వచ్చేయాలంటారు. ఆ స్థితికి రావాలంటే ఇంతకన్నా ముందు చెప్పిన 6 మురళిలో ఏవైతే బాబా యుక్తులు తెలియజేస్తారో అవి పాటిస్తే చేయగలుగుతాం. నయనాల యొక్క ఆత్మిక దృష్టి ద్వారా సర్వులకు స్వదేశం అంటే ముక్తిధామం మరియు స్వరాజ్యం అంటే జీవన్ముక్తి, మీ రాజ్యం యొక్క దర్శనం చేయించే మరియు మార్గం చూపించే విధంగా దృష్టి ద్వారా సైగ చేయాలి. ఇదే మా అసలైన ఇల్లు, మా రాజ్యం ఇదే అని ఆ ఆత్మలకి అనుభవం అయ్యే విధంగా అనుభవం యొక్క వరదానం ఇవ్వాలి. ఇంటి యొక్క మార్గం మరియు రాజ్యాన్ని పొందే మార్గం లభించింది అని వారు భావించాలి. ఇలా మహాదానం, వరదానం పొంది సదా సంతోషంగా ఉండాలి అంటున్నారు. సర్వస్వ త్యాగులు ఏ రకంగా సేవ చేయాలని చెప్తున్నారు. ఇక్కడ బాబా ఏమంటారంటే మన ద్వారా అందరికీ ముక్తి, జీవన్ముక్తి యొక్క మార్గము అనుభవం అవ్వాలి అంటున్నారు. మన ద్వారా రాజ్య భాగాన్ని అంటే రాజకుటుంబీకుల్లోకి తేవాలంటున్నాడు బాబా. మళ్ళీ ప్రజలో దాసదాసులను తయారు చేయమని చెప్పటం లేదు, వారసుల్ని తయారు చేయాలంటున్నారు. సో ఆ రకంగా సేవ చేయడం అంటే మహాదానం, వరదానం పొంది మన నుంచి పొంది చాలా సంతోషంగా అవ్వాలి అంటున్నారు. తర్వాత నోటి ద్వారా చెప్పడం ద్వారా వారు రచయిత మరియు రచన యొక్క విస్తారాన్ని స్పష్టంగా తెలుసుకుని స్వయాన్ని రచయిత యొక్క మొదటి రచనగా అంటే శ్రేష్ఠ బ్రాహ్మణుల నుండి దేవతగా అయ్యే వరదానం పొందాలి అంటున్నారు. వాచా ద్వారా జ్ఞానం చెప్తే రచయిత మరియు రచన. ఇక్కడ రచయితగా బాబా ఏం రచిస్తారు, మాస్టర్ రచయితలుగా మనమేం రచిస్తామన్న స్పష్టత అందరికీ రావాలి. మళ్ళీ డ్రామా జ్ఞానంలో కన్ఫ్యూజ్ చేసేసి పురుషార్థాన్ని దెబ్బ కొట్టే విధంగా చెప్పొద్దు అంటున్నారంటే జ్ఞానాన్ని తెలుసుకుని అందరూ శ్రేష్ఠ బ్రాహ్మణులై బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవ్వాలి అంటున్నారు. తర్వాత అదేవిధంగా చేతుల ద్వారా సదా సహజయోగి, కర్మయోగి అనే వరదానాన్ని ఇచ్చే శ్రేష్ఠ కర్మధారిగా అయి శ్రేష్ఠ ఫలం పొందే వరదానిగా తయారు చేయాలి అంటున్నారు. అంటే సేవ యొక్క స్టాండర్డ్స్ అర్థమవుతున్నాయి ఈ మురళి చదివితే. అందుకే బాబా సందేశం ఇవ్వడం కాదు, సంబంధాన్ని జోడింప చేయాలి అంటారు. ఒక మురళిలో సందేశం ఇవ్వడం అన్నది చీమవేగమంత సేవ అంటాడు. సందేశం ఇస్తాము కానీ ఇదిగో ఇప్పుడు బాబా పెట్టిన ఈ హై స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో సేవలో, ఈ హై స్టాండర్డ్స్ని కనుక ఫాలో అయితే బ్రహ్మబాబా సమానంగా అవుతారంటే నంబర్ 1 పొజిషన్కి వస్తారు అని అంటున్నారు. సర్వస్వ త్యాగి అయిన ఆత్మ ఏ వికారం యొక్క అంశానికి వశీభూతమై ఏ కర్మ చేయదు అంటున్నారు. ఎందుకంటే వికారాలను త్యాగం చేసేసారు కాబట్టి. వికారాల యొక్క రాయల్ అంశం స్వరూపం గురించి ఇంతకుముందు కూడా చెప్పాను. వికారాల యొక్క స్థూల రూపం సమాప్తి అయిపోతాయి కానీ సూక్ష్మంగా అంశ రూపంలో ఉండిపోతాయి. బ్రాహ్మణుల యొక్క భాష కూడా చాలా రాయల్గా అయిపోయింది. దీని యొక్క విస్తారం అయితే చాలా ఉంటుంది. నేనే యథార్థం లేదా నేనే సత్యం ఇలా తమని తాము రుజువు చేసుకోవడానికి రాయల్ భాష యొక్క మాటలు కూడా చాలా ఉన్నాయి. తమ బలహీనత దాచుకుని ఇతరుల బలహీనతను రుజువు చేయటానికి లేదా స్పష్టంగా చేయడానికి చాలా రాయల్ మాటలు మాట్లాడుతున్నారు. ఈ డిక్షనరీ చాలా పెద్దది. అవి వాస్తవికమైన మాటలు కావు కానీ స్వయాన్ని రుజువు చేసుకోవడానికి లేదా స్వయం యొక్క బలహీనతల నుండి రక్షించుకోవడానికి మన్మతం యొక్క మాటలు అవి. దీని యొక్క విస్తారం అందరికీ బాగా తెలుసు. సర్వస్వ త్యాగుల యొక్క భాషలో అంటే మాటలలో ఏదైనా వికారం అంశమాత్రంగా కూడా ఉండదు. మనస వాచ కర్మన సంబంధం సంప్రదింపుల్లో వికారాల యొక్క అంశానికి కూడా సదా అతీతంగా ఉంటారు. వీరినే సర్వస్వ త్యాగి అని అంటారు. సర్వ అంశాల యొక్క త్యాగిగా ఉంటారు అని అంటారు. ఇక్కడ బాబా చెప్పేటప్పుడు సర్వస్వ త్యాగిలైతే
బలహీనతల్ని దాచిపెట్టుకోవడానికి, ఏవైతే అవతల వాళ్ళని తగ్గించడం గానీ, వాళ్ళు చేసే సేవలు సేవ కాదని, ఏవో మన్మతాలని, డిస్సర్వీస్‌లని చెప్పి ఇవన్నీ ఏవైతే చేస్తుంటారో, ఇవి సర్వస్వ త్యాగి లక్షణాలు కాదు అంటారు. సర్వస్వ త్యాగులైతే ఇందాక బాబా చెప్పినట్టు ప్రతి సంకల్పము, మాట, ప్రతి దాంట్లో మధురత, నిర్మాణత, అతీతంగా ఇవన్నీ ఏవైతే బాబా స్టార్టింగ్‌లో చెప్పారో ఆ రకంగా ఉంటారు అంటున్నారు. కాబట్టి చెక్ చేసుకునేటప్పుడు బ్రాహ్మణుల భాష ఏదైతే ఉందో, మన బలహీనతల్ని కప్పిపుచ్చుకోవడానికి అవతల వాళ్ళ బలహీనతల్ని హైలైట్ చేయడము. సో, ఇవన్నీ ఏవైతే చేస్తారో సర్వస్వ త్యాగి అని అనరు అని అంటారు. తర్వాత సర్వస్వ త్యాగులు సదా విశ్వ కళ్యాణకారి అనే విశేషత కలిగి ఉంటారు. సదా దాత యొక్క పిల్లలు దాతగా అయి సర్వులకు ఇచ్చే భావనతో నిండుగా ఉంటారు. వీరు చేయాలి, పరిస్థితి ఈ విధంగా ఉండాలి, వాయుమండలం ఇలా ఉంటే నేను చేస్తాను అని భావించరు. ఇతరుల యొక్క సహయోగం తీసుకుని కళ్యాణం యొక్క శ్రేష్ఠ కర్మ చేసేవారు అంటే తీసుకున్న తర్వాత ఇచ్చేవారిగా అయినట్లు. ముందు సహయోగం తీసుకున్నారు, ఆ తర్వాత ఇచ్చారు అంటే తీసుకోవటం మరియు ఇవ్వటం వెనువెంట జరిగాయి. కానీ సర్వస్వ త్యాగి అయిన వారు స్వయం దాత అయి పరిస్థితులను కూడా పరివర్తన చేసే, బలహీనులను శక్తిశాలిగా చేసే, వాయుమండలాన్ని లేక వృత్తిని తమ శక్తుల ద్వారా పరివర్తన చేస్తారు. సదా స్వయాన్ని కళ్యాణార్థం బాధ్యత కలిగిన ఆత్మగా భావించి ప్రతి విషయంలో సహయోగం లేదా శక్తినిచ్చే మహాదాని, వరదాని అయ్యే సంకల్పం చేస్తారు. ఇలా అయితే ఇలా చేస్తాను అని అనరు. మాస్టర్ దాతగా అయి పరివర్తన చేసే శుభ భావనతో శక్తులను కార్యంలో ఉపయోగించే అంటే ఇస్తూనే ఉంటారు. నేను ఇవ్వాలి, నేను చేయాలి, నేను మారాలి, నేను నిర్మాణంగా ఉండాలి అని భావిస్తారు. ఇదే దాత స్థితి యొక్క విశేషత కలిగి ఉంటారు అంటున్నారు. దీనికి పెద్దగా వివరణ అవసరం లేదు. సర్వస్వ త్యాగులు ఏదైతే ఉంటారో వీళ్ళు ఎప్పుడూ దాత స్థితి అంటే ప్రతిదీ ఇచ్చే విధంగా, ఎక్కడా ఏం కండిషన్స్ పెట్టుకోరు. ఏదైతే బాబా చెప్తున్నారో దాన్ని ప్రతిదీ మేము ముందుండి చేస్తామని చెప్పేసి బలహీనులకు శక్తిని ఇవ్వడము, వాయుమండలాన్ని మార్చడము, పరిస్థితులను మార్చడం, ఇవన్నీ వీళ్ళు దాత యొక్క స్థితిలో ఉండి చేస్తారు అంటున్నారు. సర్వస్వ త్యాగి అంటే సదా గుణమూర్తి. గుణమూర్తి అంటే గుణవంతులుగా అవ్వటం మరియు సర్వులలో గుణాలను చూడటం. స్వయం గుణమూర్తిగా అయిన వారి యొక్క వృత్తి, దృష్టి ఏ విధంగా గుణసంపన్నంగా అవుతాయి అంటే వారి దృష్టి, వృత్తి ద్వారా సర్వులలో ఏవైతే గుణాలు ఉంటాయో వారికి అవే కనిపిస్తాయి. అవగుణాలను చూస్తూ అర్థం చేసుకుంటూ కూడా బుద్ధి ద్వారా గ్రహించరు, బుద్ధిలో ధారణ చేయరు. ఈ విధంగా పవిత్ర హంస వలె ఉంటారు. రాళ్లను తెలుసుకుంటున్నప్పటికీ వాటిని గ్రహించరు మరియు ఇంకా ఆత్మ యొక్క అవగుణాలను తొలగించడానికి ప్రయత్నిస్తారు. తమలోని గుణశక్తి ద్వారా ఆ ఆత్మని కూడా గుణవంతులుగా చేయటంలో సహయోగాన్ని ఇస్తారు. ఎందుకంటే మాస్టర్ దాత యొక్క సంస్కారం ఉంటుంది అంటున్నారు. సర్వస్వ త్యాగులు గుణమూర్తులంటే అవతల వ్యక్తిలోని గుణాలనే స్వీకరిస్తారు, అవగుణాలను స్వీకరించరని చెప్పి హంస యొక్క ఉదాహరణ ఇస్తున్నారు. హంస ముత్యాలు రాళ్ళని వేరువేరు చేస్తుంది అని అంటే ఇక్కడ హంసలాగా మనము శ్రేష్ఠ సంకల్పాలని తీసుకోవాలి, వ్యర్థ సంకల్పాలని వదిలేసేయాలి. సో ఎందుకు ఆ రకంగా చెయ్యాలి అంటే దాత యొక్క సంస్కారాలు ఉండాలి అంటున్నాను. సో దాత యొక్క సంస్కారాలు ఉన్నప్పుడు ఎవరిలో ఉన్న అవగుణాలు ఉంటే కూడా వాటిని తొలగించడానికి ప్రయత్నిస్తారు. ఏ రకంగా తొలగిస్తారు అనంటే జ్ఞాన యోగాల ద్వారా చేస్తారు. సర్వస్వ త్యాగి యొక్క గుర్తులు బాబా ఇంకేం తెలియజేస్తున్నారంటే, సర్వస్వ త్యాగి సదా ప్రతి శ్రేష్ఠ కార్యానికి అనగా సేవా సఫలత యొక్క కార్యానికి, బ్రాహ్మణాత్మల ఉన్నతి యొక్క కార్యానికి, బలహీన లేక వ్యర్థ వాతావరణాన్ని పరివర్తన చేసే కార్యానికి తనని తాను బాధ్యత కలిగిన ఆత్మగా భావిస్తారు. నాకెందుకులే, ముందు పోయి చేస్తే ఏ సమస్యలు వస్తాయేమో అని చెప్పి ఆలోచించకుండా ప్రతి దానికి బాధ్యత వహిస్తారు అంటున్నారు. సేవలో ఎవరైనా విఘ్నానికి కారణమైనా లేదా సంబంధ సంప్రదింపుల్లో ఆత్మలు నంబర్ వారీగా ఉంటారు. అందువలన కొంచెమైనా అలజడి జరిగినా
సర్వస్వ త్యాగి ఆత్మ స్వయాన్ని బేహద్ ఆధారమూర్తిగా భావించి నలువైపులా అలజడి అచంచలంగా చేసే బాధ్యత తనదిగా భావిస్తుంది. ఈ విధంగా సదా బేహద్ ఉన్నతికి ఆధారమూర్తిగా స్వయాన్ని అనుభవం చేసుకుంటుంది. ఇది ఈ స్థానం యొక్క విషయం, లేదా ఇది ఈ అన్నయ్య ఈ అక్క యొక్క విషయం అని భావించదు. నా పరివారం, నేను కళ్యాణకారి నిమిత్త ఆత్మను అని భావిస్తుంది. విశ్వ కళ్యాణకారి యొక్క టైటిల్ లభించింది కదా అంటున్నారు. సర్వస్వ త్యాగి ఆత్మలు విశ్వ కళ్యాణకారులు, మళ్ళీ అక్కడ హద్దులు గీసుకోరు అని చెప్పేసి ముఖ్యంగా పాయింట్ తెలుసుకోవాలి. మరియు అన్నిట్లో బాధ్యతని వహిస్తారు అని. కేవలం స్వ కళ్యాణకారి సెంటర్ యొక్క కళ్యాణకారి కాదు. ఇతరుల యొక్క బలహీనత అంటే మన పరివారం యొక్క బలహీనత ఇలా బేహద్ నిమిత్త ఆత్మగా భావిస్తుంది. నాది అనేది ఉండదు. నిమిత్త మాత్రంగా అంటే విశ్వ కళ్యాణానికి ఆధారమూర్తిగా, బేహద్ కార్యానికి ఆధారమూర్తిగా భావిస్తుంది అంటున్నారు. విశ్వ కళ్యాణం అంటే విశ్వంలోని ఆత్మలందరి పట్ల బాధ్యత వహించాలి. మళ్ళీ బాబా పిల్లలు కాదు అని చెప్పి హద్దులు గీసేసుకుని మళ్ళీ త్యాగి ఆత్మలు అయిపోకూడదు. తర్వాత సర్వస్వ త్యాగి ఆత్మ సదా ఏకీరసంగా, ఏకమతంగా, పరివారం అంతా ఏకంగా, ఏకకార్యంగా భావిస్తుంది. సదా ఈ విధంగా ఒకటి అనే స్మృతిలో నంబర్ 1 ఆత్మగా ఉంటుంది అంటున్నారు. తర్వాత సర్వస్వ త్యాగి ఆత్మ స్వయాన్ని ప్రత్యక్ష ఫలం పొందే ఫలస్వరూప ఆత్మగా భావిస్తుంది. అంటే సర్వస్వ త్యాగి ఆత్మ సదా సర్వ ప్రత్యక్ష ఫలాలతో సంపన్నంగా ఉన్న అవినాశీ వృక్షం వలె ఉంటుంది. సదా ఫలస్వరూపంగా ఉంటుంది. అందువలన హద్దు కర్మ యొక్క హద్దు ఫలం పొందే అల్పకాలిక కోరికతో ఇచ్ఛా మాత్రం అవిద్యగా అంటే కోరిక అంటే ఏంటో తెలియని వారిగా ఉంటుంది. సదా ప్రత్యక్ష ఫలం తినేవారు సదా మనస్సుతో ఆరోగ్యంగా ఉంటారు. మనస్సుకి ఏ విధమైన రోగం ఉండదు. సదా మన్మనాభావగా ఉంటారు. ఇలా సర్వస్వ త్యాగిగా అయ్యారా అంటున్నారు. సర్వస్వ త్యాగులు ప్రత్యక్ష ఫలంతో సంపన్నంగా ఉంటారు అంటారు. ఇక్కడ మనకు లభించే ప్రత్యక్ష ఫలం ఏంటంటే అతీంద్రియ సుఖం, కర్మాతీత స్థితి, విశ్వరాజ్యాధికారం అని చెప్పి మురళిలో ఉంది. సో ఇలాంటి ప్రత్యక్ష ఫలాలతోటి సంపన్నంగా ఉండి ఇచ్ఛా మాత్రం అవిద్య అంటే ఇంకా కోరికలంటే ఏంటో తెలియని, అవిద్య అంటే అసలు కోరిక అంటే ఏంటో అసలు జ్ఞానమే లేదు, నాలెడ్జే లేని ఆ సంపన్న స్థితిలో ఉంటారు. ఆ సంపన్న స్థితిలో ఉన్నప్పుడు మనసు ఆరోగ్యంగా ఉంటుంది. ఇటువంటి సర్వస్వ త్యాగిగా అయ్యారా అని చెప్పి బాబా ప్రశ్నిస్తున్నారు. ఈ 3 విశేషతలు ఎదురుగా ఉంచుకుని నేను ఎటువంటి త్యాగిని అని మిమ్మల్ని మీరు అడగండి. ఎంతవరకు చేరుకున్నారు? ఎన్ని మెట్లు ఎక్కి బాబా సమానంగా అయ్యే గమ్యానికి చేరుకున్నారు? మెట్లు అన్నీ ఎక్కేశారా, లేక కొన్ని మెట్లే ఎక్కారా? త్యాగం యొక్క మెట్ల గురించి కూడా చెప్పాను కదా. ఏ మెట్ల వరకు చేరుకున్నారు? 7 కోర్సులలో ఎన్ని కోర్సులు పూర్తి చేశారు? 7 రోజుల పాఠంలో చివర్లో భోగ్ చేస్తారు. అయితే ఇప్పుడు బాబ్దాదాని కూడా భోగ్ చేయమంటారా? మీరైతే ప్రతి గురువారం భోగ్ చేస్తారు, కానీ బాబ్దాదా అయితే మహాభోగ్ చేస్తారు కదా. సందేశీయులు పైన వతనానికి భోగ్ తీసుకువెళ్తారు కదా. అయితే బాబ్దాదా ఎక్కడికి తీసుకువెళ్తారు? మొదట భోగ్లో స్వయాన్ని అర్పణ చేయండి. బాబా ఎదురుగానే భోగ్ని సమర్పిస్తారు కదా. ఇప్పుడు స్వయాన్ని ప్రత్యక్ష ఫలస్వరూపంగా తయారు చేసుకుని సమర్పించండి. అదే మహాభోగ్ అవుతుంది. మిమ్మల్ని మీరు సంపన్నంగా తయారు చేసుకుని ఆఫర్ చేయండి. కేవలం స్థూల భోగ్ ఆఫర్ చేయడం కాదు, సంపన్న ఆత్మగా అయి స్వయాన్ని సమర్పణ చేయండి. అర్థమైందా అంటున్నారు. సో ఇక్కడ భోగ్ ఎలాగూ పెడతాం, కానీ బాబాకు కావాల్సింది ఏంటంటే మహాభోగ్, సంపన్నంగా అయి మనల్ని ఆఫర్ చేయమంటున్నారు, సమర్పణ చేసుకోమని చెప్తున్నారు. ఇవి సర్వస్వ త్యాగి యొక్క గుర్తులు. తర్వాత ఇప్పుడు ఇక ఒకసారి యొక్క కలయిక మిగిలి ఉంది. సాకార రూపం ద్వారా కలయిక జరుపుకోవటం, ఈ విధంగా కలుసుకోవటానికి ఈరోజు అంతిమ సమయం. ప్రోగ్రాం ప్రమాణంగా సాకార కలయిక యొక్క సమాప్తి సమారోహం. ఇక ముందు విషయం తర్వాత చూస్తారు.
ఎక్స్ట్రా ఒకసారి లభించింది. కానీ మొత్తం కలయిక యొక్క మేళాలో స్వయం పట్ల ఏమి సారం తీసుకున్నారు? కేవలం విన్నారా? లేక నింపుకుని స్వరూపంలోకి తీసుకువచ్చారా? ఈ సీజన్ యొక్క ఫలం ఏమి వస్తుంది? సీజన్ యొక్క ఫలానికి గొప్పతనం ఉంటుంది కదా! సదా బాబా సమానంగా అయ్యే దృఢ సంకల్పం యొక్క ఫలం బాబ్దాదాకి చూపిస్తారు కదా! ఇలాంటి ఫలం తయారు చేశారా? లేక ఇప్పుడు కేవలం విన్నారా అంటున్నారు. సో బాబా ఏది చెప్పినా వింటూ ఉంటాం. మురళి వినడానికైతే అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. కానీ ఇక్కడ బాబా ఏమంటారంటే బాబా సమానంగా అయ్యే దృఢ సంకల్పం యొక్క ఫలాన్ని చూపించాలి అంటున్నారు. సో వినడం వరకైతే అందరూ వచ్చేసాము. కానీ ఇక్కడ ఆచరించి బాబా సమానంగా అవ్వాలని చెప్పి చెప్తున్నారు. కాబట్టి మిమ్మల్ని మీరు తయారు చేసుకున్నారా? లేక ఇప్పుడు కేవలం విన్నారు, తర్వాత తయారవుతారా? కేవలం కలయిక జరుపుకోవాలా? లేక తయారవ్వాలా? అంటే మౌంట్ అబూకి వెళ్ళి మిలనం చేసి వస్తున్నాం కానీ అది కలయిక జరుపుకోవాలా? లేక తయారవ్వాలా అని చెప్పి బాబా ప్రశ్న అడుగుతున్నారు. ఎలా అయితే కలయిక జరుపుకోవడానికి పరుగు పెట్టుకుంటూ చేరుకున్నారో అదే విధంగా తయారవ్వడానికి కూడా ఎగురుతున్నారా? రావడానికి వెళ్ళడానికి కొద్దిగా కష్టపడవలసి వస్తుంది కానీ ఎగిరే కలలోకి వెళ్ళడానికి ఏ విధమైన శ్రమ ఉండదు. హద్దు యొక్క కొమ్మలను తయారు చేసుకుని ఆ కొమ్మలని పట్టుకుని కూర్చున్నారు. ఇప్పుడు ఓ ఎగిరే పక్షులు ఆ కొమ్మలను వదలండి, బంగారు కొమ్మలను కూడా వదలండి. సీతను బంగారు లేడియే శోకవాటికలోకి తీసుకువెళ్ళింది. ఇది నాది, నా పేరు, నా గౌరవం, నా మర్యాద, నా సెంటర్, ఇవన్నీ బంగారు సంకెళ్ళు. బేహద్ అధికారాన్ని వదిలేసి హద్దు యొక్క అధికారంలోకి వస్తున్నారు. ఇది నా అధికారం, ఇది నా పని. వీటన్నిటితో ఎగిరే పక్షి అవ్వండి. ఈ హద్దు యొక్క అధికారాలను వదలండి, విడిపించండి అని అరుస్తూ ఉండటానికి చిలుకలు కాదు కదా అంటున్నారు. ఇక్కడ బంగారు సంఖ్యలని మనమే వేసేసుకున్నాము, నాది నేను అనే భావనతోటి. ఇక్కడ బాబా బేహద్ అధికారాన్ని అంటే విశ్వరాజ్యం యొక్క అధికారాన్ని ఇస్తూ ఉంటే నా పేరు, నా గౌరవం, నా సెంటరు, నా అధికారం అని చెప్పి ఇలా హద్దులు గీసుకోకండి అని చెప్తున్నాడు. అందుకే ఈ హద్దు యొక్క అధికారాలను వదలండి అంటున్నాడు. దాన్ని వదిలేచుకోకుండా బాబా మీరే విడిపించండి అని అంటే విడిపించండి అని అరుస్తూ ఉండడానికి చిలకలు కాదు కదా అంటున్నారు. సో చిలకలు బంగారు పంజరంలో ఉంటాయి కాబట్టి ఇక్కడ అదే అంటున్నారు. ఈ బంగారు పంజరాలు, బంగారు సంఖ్యలు మనంతట మనం సృష్టించుకున్నవే. అదే బాబా త్యాగం యొక్క కోర్స్ అని చెప్పి చెప్తూ ఉన్నారు ఇంతసేపు. స్వయం వదలటం లేదు, విడిపించండి అని అరుస్తున్నారు. ఇలా చిలకలా అవ్వకండి, వదిలేయండి, ఎగిరిపోండి. వదిలేస్తే వదిలిపోతాయి కదా. బాబ్దాదా రెక్కలు ఇచ్చారు. రెక్కల యొక్క పని ఎగరడమా లేక కూర్చోవడమా? కనుక ఎగిరే పక్షిగా అవ్వండి అంటే ఎగిరే కలలో ఎగురుతూ ఉండండి. దీన్నే సీజన్ యొక్క ఫలం ఇవ్వటం అంటారు అని అంటున్నారు. సో ఇది బాబా త్యాగం గురించి చెప్తూ పోయారు. సో ఇప్పటికి 7 మురళీలు రికార్డ్ చేసాము. సో వీటి తర్వాత ఇంకా 3 ఉంటాయి. మళ్ళీ చెప్తున్నాము, రాజకుటుంబాల్లోకి రావాలనుకున్న వాళ్ళైతే ఈ మురళీలు చదవడము, వినటం అనేది చేసి ధారణా స్థాయిలోకి తీసుకురావాలి. ఈ విధంగా సదా ప్రత్యక్ష ఫల సంపన్నంగా అయ్యే సంపూర్ణ శ్రేష్ఠ ఆత్మలకు సదా బాబా సమానంగా నిరాకారి, నిరహంకారి, నిర్వికారి, సదా ప్రతి కర్మలో వికారాల యొక్క అంశం కూడా స్పర్శ చేయని వారికి, ఈ విధమైన సర్వస్వ త్యాగి, సదా ఎగిరే కలలో ఎగిరే పక్షులకు, ఈ విధంగా బాబా సమాన శ్రేష్ఠ ఆత్మలకు బాబ్దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.